Greetings to all. Welcome to BC Study Circle, Adilabad. This is G. Raghunath, Faculty of English. నిన్న మనం క్వశ్చన్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం క్వశ్చన్స్లోని WH క్వశ్చన్స్ని నేర్చుకుందాం. WH క్వశ్చన్స్ అంటే WHతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ వర్డ్స్తో ప్రారంభమవుతాయి. దే బిగిన్ విత్ WH వర్డ్స్. చూడండి, మనకి ఇక్కడ 7 రకాల క్వశ్చన్ వర్డ్స్, WH క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి. ఒకటి వాట్, వేర్, వెన్, విచ్, హూ, హూస్, హూమ్. ఈ 7 వర్డ్స్ని WH వర్డ్స్ అంటాము. సో వెనెవర్ వీ వాంట్ టు నో ద కంటెంట్ ఆఫ్ సంథింగ్, వీ హ్యావ్ టు బిగిన్ ద సెంటెన్స్, బిగిన్ ద క్వశ్చన్ విత్ వాట్. మనం కంటెంట్ గురించి అడగాలనుకున్నప్పుడు మనం వాట్తోని స్టార్ట్ చేస్తాము. వాట్ హ్యాపెండ్, ఓకే, ఈ విధంగా అంటుంటాము. సో వాట్స్ యువర్ నేమ్ ఇలా అడగొచ్చు. వాట్స్ ద డేట్ టుడే అని అడగొచ్చు. సో ఈ విధంగా మనం వాటిని కాంటెంట్ అడగాలనుకున్నప్పుడు క్వశ్చన్ని వాటితో ప్రారంభం చేస్తాము. రెండవది వేర్, ప్లేస్ని అడగాలనుకున్నప్పుడు వేర్తోని క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఓకే, ప్లేస్, జాగా, ప్రదేశం. మూడవది వెన్, టైం. టైం అంటే ఏంటి? డే కావచ్చు, డేట్ కావచ్చు, ఇయర్ కావచ్చు, లేదా క్లాక్ టైం 7 o'clock, 7:30, 8:30 ఈ విధంగా. తర్వాత విచ్ అంటే చాయిస్, మనకున్న 2 లేదా 3 ఏది కావాలి అడగాలనుకున్నప్పుడు విచ్తోని క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి. తర్వాత హూ, హూస్, హూమ్, ఈ 3 పర్సన్ని గురించి అడగాలనుకున్నప్పుడు ఉపయోగిస్తుంటాము. పర్సన్ డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఉంటే హూతోని స్టార్ట్ చేయాలి. హూస్ అంటే ఓనర్ ఆఫ్ సంథింగ్, ఎవరు యజమాని, ఎవరు ఒక పుస్తకాన్ని కానీ, ఇల్లు కానీ, కార్ కానీ, ఎవరిది కారు అని అడగాలనుకున్నప్పుడు హూస్ కార్ ఇస్ దిస్ అని అడగాలి. హూమ్ అంటే ఎవరు రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ని అడగాలన్నప్పుడు హూమ్ వాడాలి. ఈ విధంగా క్వశ్చన్ వర్డ్స్ని వాడుతుంటాం. థ్యాంక్ యూ.